హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనసు పలికే మాట. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే మనం పన్నీర్ అనేది పాలతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్, ఈజీ స్టెప్స్తో మనం పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సింది చిక్కటి పాలు అంతే. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 లీటర్ అయితే చిక్కటి పాలు అయితే తీసుకున్నాను. వీటిని మనం ముందుగా మరిగించుకోవాలి. అంటే ఎక్కువగా వీటిని కాగబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ కాగబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక గరిటె తీసుకుని దాంతో ఈ విధంగా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకోండి. పాలైతే ఈ విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇందులో మనం వేడిగా ఉన్నప్పుడే 150 ml వాటర్, 150 ml వెనిగర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉండేటటువంటి పనీర్ అనేది తయారైపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగా ఈ వాటరు వెనిగర్ రెండు మిక్స్ చేసిన వాటర్ని వేసుకుంటూ ఈ పాలన్నీ అయితే బాగా కలుపుకుంటూ మిక్స్ చేయాలి. ఈ విధంగా అయితే మనం ఒక 1 మినిట్ పాటు చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఈ వాటర్ కంటెంట్ అనేది సపరేట్ అయిపోయి పనీర్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈజీగా మనము ఈ పనీర్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వాటర్ అనేది ఆల్రెడీ సపరేట్ అయిపోయింది. ఎల్లో కలర్లో వచ్చేసింది కదా, అదంతా కూడా వాటర్ అనమాట. అది మనకి ఎలాంటి యూజ్ లేదు. పనీర్ అంతా కూడా కింద ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు వడగట్టుకుంటే సరిపోతుంది. ఈ వడగట్టుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పలచటి క్లాత్ అయితే పరుచుకుందాము. దానిపైన మనం ఈ మిల్క్ అంతా కూడా అందులో వేసేసుకొని ఈ వాటర్ అనేది బాగా వడగట్టుకోవాలి. తర్వాత ఈ పనీర్ అనేది పైన క్లాత్లో ఉండిపోతుంది కదా, దాన్ని కూడా మళ్ళీ గట్టిగా ఒకసారి పిండేసుకొని ఈ పనీర్ అంతా కూడా మనకు ఏ షేప్లో అయితే కావాలో అదే షేప్లో మనం పర్ఫెక్ట్గా దీన్ని సెట్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. అదేవిధంగా దీనిపైన మనం చాలా అంటే చాలా బరువు ఉంచితేనే మనకు పర్ఫెక్ట్గా వాటర్ అంతా కూడా ఇంకిపోయి మంచిగా పనీర్ అనేది తయారైపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే నేను పన్నీర్ అంతా కూడా సెట్ చేసి దీనిపైన ఇప్పుడైతే బాగా బరువు ఉన్నటువంటి స్టోన్ అయితే ఉంచుతున్నాను. ఇక్కడ నేను 1 అవర్ పాటు ఈ విధంగా ఒక స్టోన్ పెట్టి ఉంచాను. 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పనీర్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఇక్కడ నేను క్లాత్ అనేది ముడేసాను కదా, అక్కడ ముడేసిన చోట అది అంత బాగా షేప్ అనేది రాకుండా ఉంటగా అయిపోయింది. మీరు కరెక్ట్గా దీన్ని ఫామ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. పనీర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా, మెత్తగా, సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. మనం షాప్లో కొంటూ ఉంటాం కదా, దానికన్నా కూడా చాలా స్మూత్గా వచ్చింది. ఆల్మోస్ట్ నేను 1.5 లీటర్ అయితే యూజ్ చేశాను కదా, సో మోర్ దాన్ 200 గ్రామ్స్ కన్నా ఎక్కువగానే పనీర్ అనేది వచ్చింది. చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే స్క్వేర్ టైప్లో కానీ మీకు ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు 1 వీక్ పాటు కూడా దీన్ని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే అప్పటికప్పుడే కూడా దీన్ని యూజ్ చేసి మీరు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చేశానండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉండింది. పాలక్ పనీర్ ఒకరోజు చేశాను, తర్వాత ఒకరోజు అయితే వెజిటబుల్ కర్రీ అయితే చపాతీలోకి చేశానమాట. చాలా అంటే చాలా టేస్టీగా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఆల్రెడీ ఎన్నో వీడియోస్, చాలా యూస్ఫుల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిని కూడా చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.